మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, విద్యుత్ పోల్స్, ఇందిరమ్మ ఇండ్లు కల్పించాలని మంత్రిని కోరారు కాలనీల ప్రజలు. ఆర్కే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ తో ఇండ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 4వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. రెండు ఇండ్లు శాంక్షన్ అయ్యారు సార్. ఇల్లు కూడా కూలింది. అంతకుముందు నిలిపివేసిన 76వ జీవో అమలు చేసి ఇండ్ల క్రమబద్దీకరణ చేయాలని కోరారు ప్రజలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు మంత్రి వివేక్. కాలనీలో బెల్ట్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు మహిళలు. వెంటనే బెల్ట్ షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి. 3, 18వ వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మార్నింగ్ వాక్లో ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడానికి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా RK4 గడ్డ మీద అక్కడ ఓసీ దగ్గర డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దుమ్ము ఎక్కువ ఉంది, మా ఇల్లులన్నీ కూడా క్రాక్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ పోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా అన్నారు, సార్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దుమ్ము, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది సార్, ఎవరు కూడా పట్టించుకుంటలేరని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారందరికీ కూడా విశ్వాసం కల్పించినాను. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేది అవసరం ఉన్నది. GM గారికి చెప్పినాను, ప్రపోజల్ పెట్టండి. దాంతోపాటు డస్ట్ లెవెల్స్ మానిటరింగ్ చేద్దాము. ఎక్కడైతే డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని ఎట్లా తక్కువ చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్లాస్టింగ్ కూడా సింగరేణి ఓసీలో కొద్దిగా లో ఇంపాక్ట్గా బ్లాస్టింగ్ చేస్తే ఇల్లులు కూడా కాపాడేది అవసరం ఉంటుంది. నేను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ జియో నంబర్ 76 ఏదైతే బ్యాన్ ఉన్నదో ఇది సింగరేణి భూములకు ఈ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు వారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి వారితో మాట్లాడి ఈ రిలాక్సేషన్ ఇప్పించి షిఫ్టింగ్ కూడా తొందరగా చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతర వాళ్ళకు కూడా వెళ్ళినప్పుడు నిజంగా మంచిగా CC రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కడైతే నాలీలు కావాలన్నారో అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మనం RKPకి మొన్న కూడా నగర అభివృద్ధి దాంట్లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వర్క్స్ అన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అగ్రిమెంట్ అవుతుంది 2 రోజులలో. పని కూడా తొందరగా స్టార్ట్ అయ్యి 15-20 రోజులలో పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి.